हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. ఈవేళ భాగవతంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ వరహావతారం యొక్క ఆ మంత్రాన్ని వివరించబోతున్న సందర్భంలో మనం ఆ వరహావతార స్థుతిని పఠిద్దాం. ఇది వరాహ పురాణంలో ఉండేటువంటి శ్రీ వరాహ స్థుతి. జయదేవ మహాపోత్రింజయ భూమిధరాచ్యుత హిరణ్యాక్ష మహారక్షో విదారణ విచక్షణ త్వమనాదిః అనంతశ్చ తత్వః పరతరో నహి త్వమేవ సృష్టికాలేపి విధిర్భూత్వా చతుర్ముఖః సృజస్యేతజ్జగత్సర్వం పాసి విష్ణుః సమంతతః కాలాగ్నిరుద్రరూపీ చ కల్పాంతే సర్వజంతుషు అంతర్యామీ భవాన్ దేవ సర్వకర్తా త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానంతి సురాస్తవ ప్రసీద భగవన్ విష్ణు భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణినివాసార్థమస్తు వన్ విభుధవ్రజాః. ఇక పద్మపురాణంలో వరాహస్థుతి కొన్ని శ్లోకాలు చూద్దాం. నమో యజ్ఞవరాహాయ నమస్తే శతబాహవే నమస్తే దేవదేవాయ నమస్తే విశ్వరూపిణే నమఃస్థితిస్వరూపాయ సర్వయజ్ఞస్వరూపిణే కాళాకాష్టనిమేషాయ నమస్తే కాలరూపిణే భూతాత్మనే నమస్తుభ్యం ఋగ్వేదవపుషే తథా సురాత్మనే నమస్తుభ్యం సామవేదాయ తే నమః ఓంకారాయ నమస్తుభ్యం యజుర్వేదస్వరూపిణే ఋచః స్వరూపిణే చైవ చతుర్వేదయయామయాయ చ నమస్తే వేదవేదాంగసంగోపాంగాయ తే నమః గోవిందాయ నమస్తుభ్యమనాధినిధనాయ చ నమస్తే వేదవిదుషే విశిష్టైకస్వరూపిణే శ్రీభూలీలాధిపతయే జగత్పిత్రే నమో నమః. తర్వాత స్కంధపురాణంలో భూదేవి వరాహస్వామి చేసినటువంటి స్తోత్రం చూద్దాం. నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుతే క్షీరసాగర సంకాశ వజ్రశృంగమహాభుజ ఉద్ధృతాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరారంభసః సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యహం అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశపద పద్మ నమో నమః బాలచంద్రాభదంష్ట్రాగ్రమహాబలపరాక్రమ దివ్యచందనలిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీలమణి జ్యోతి హేమాంగద విభూషిత వజ్రదంష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభితాం రాక్షసామస్వన మనోహరం శృతిసీమంతభూషాత్మాన్ సర్వాత్మన్ చారువిక్రమ చతురానన సంశంభుభ్యాం వందితాయతలోచనం సర్వవిద్యామయాకార శబ్దాతీత నమో నమః ఆనందవిగ్రహానంతకాలకాల నమో నమః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి కనిపించేటువంటి సమస్త భూతజాలాలు సమస్తమైనటువంటివన్నీ కూడా శ్రీహరియే అనేటువంటి విషయాన్ని ఆ ఆర్యముడు ఆ పితృదేవులకి అధిపతి అయినటువంటి ఆర్యముడు ఆ రమ్య అనేటువంటి ఆ ద్వీపంలో ఆయన పూజిస్తూ ఉన్నారయ్యా అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, ఇన్ని రకాలైనటువంటివి అంటే గర్భాశయంలోంచి పుట్టినటువంటి వాళ్ళు, చెమటలోంచి, తర్వాత గుడ్డు నుంచి, తర్వాత ఈ భూమండలంలో ఉండేటువంటి ఇవన్నీ నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ ఎవరు అంటే పరమాత్మే ఆ విధంగా ఆ రూపాలని, ఆ నామాలని ధరించి కనిపిస్తూ ఉన్నాడు. అందువల్లే మన భారతదేశంలో అందరూ కూడా చెట్టుకి, పుట్టకి, పందికి, కుక్కకి, అన్ని సమస్త
సమస్తమైనటువంటి జీవులకి ఎందుకు నమస్కారం పెట్టి స్తోత్రం చేసి ఈ ప్రసాద పాములకి ఒకటే ఉంటుంది, అన్నిటికీ కూడా ఎందుకు నమస్కారాలు పెడుతూ ఉంటారంటే దాని వెనకాల బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇది పరమ సత్యం కాబట్టి అందుకని ఆకాశానికి నమస్కారం పెడతాడు, సూర్యుడికి పెడతాడు, చంద్రుడికి పెడతాడు, అంగారకుడికి, శుక్రుడికి, బుధుడికి ఒకటేమిటి సమస్తమైనటువంటి వాటికి కూడా నమస్కారాలు పెట్టి తత్సంబంధమైనటువంటి స్తోత్రాలు పాఠం చేస్తూ ఉంటారు. అంటే కారణం ఏమిటి అంటే మన భారతీయ సంస్కృతిలో మహాత్ములైనటువంటి వాళ్ళు దర్శించి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తారు. అందుకనే ఏమిటంటామంటే మనం భూదేవి అంటాం, అగ్నిదేవుడు అంటాం, వాయుదేవుడు అంటాం, వరుణదేవుడు అంటాం. అలాగా ఈ విధంగా దేవశబ్దాన్ని మనం కల్పించుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి వాటిలన్నిటికీ అధిదేవతలు ఉన్నారు అనుకుంటూ ఉంటాం. కాబట్టి అందుకని అన్నం తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఆ మంత్రం ఏదో చదువుకుంటాం. అలాగే దీపం పెడితే దీపానికి నమస్కారం పెడతాం, వస్త్రానికి కొత్త వస్త్రం అయితే దానికి పసుపు పట్ల పెట్టి దానికి ఇవన్నీ ధరిస్తుంటాం. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా పరమాత్మ యొక్క తేజం విస్తరిల్లుతోంది అనేటువంటి ఆ భావం మన భారతీయులందరిలో కూడా ఆ భావం ఉండిపోవడం చేత వాళ్ళు ఇది చేస్తుంటారు. అదేవిధంగా ఆవు పేడ ఉందనుకోండి, ఆవు పేడను కూడా పరమ పవిత్రంగా చూస్తాం, ఆ ఉచ్చను కూడా పరమ పవిత్రంగా చూస్తూ ఉంటాం. ఇలా ఒకటి కాదు, సమస్తంలోనూ కూడా పరమాత్మని చూడడం అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి విధానమే అద్వైతము అంటారు. దాన్ని ద్వైతం ఇంక లేదు, ద్వైతం లేదు, ఇది వేరనే ఉన్నదంతా నువ్వే, అదనమాట అద్వైతం ఉంటా. ఏకం సత్ విప్రా బహుధా భవంతి అన్నీ ఆ భావాన్ని చెప్పిన తర్వాత యస్మిన్న సంఖ్యేయ విశేషనామరూపాకృతౌ కవిభిః కల్పితేయం సంఖ్యాయయా తత్వదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయత ఇతే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి బాగానే ఉంది. కొంతమంది సాంఖ్యయోగులు అనేటువంటి వాళ్ళు, సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు, కపిలాది మహర్షులు, ఇటువంటి వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా కొన్ని క్లాసిఫికేషన్స్ చేసి సంఖ్యారూపంలో దీన్ని అంతటినీ కూడా వివరించారయ్యా. అంటే మనకి లెక్కించశక్యం కానట్టు అసంఖ్యేయ విశేషయ నామరూప ఆకృతి అనేక రూపాలతో అనేక విశేషాలతో 84 లక్షల జీవరాశులు, కొన్ని కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, లోకాలు, ఇవన్నీ అనేకం ఉన్నాయి కదా. ఇలా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా అసంఖ్యేయ, లెక్కించడానిటువంటివన్నీ ఉన్నాయి కదా. ఆకారాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, ప్రతి దానికి పేర్లు ఉన్నాయో అటువంటి ఆ పరబ్రహ్మలో కవిభిః కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు ఇదంతటినీ కూడా లెటర్స్ క్లాసిఫై ఇట్ అని చెప్పి కొన్ని యథార్థ స్థితుల కింద వాళ్ళు వాటిని క్లాసిఫై చేశారయ్యా. అలాగా కవిభిః అంటే ఆ మహాత్ముల చేత సంఖ్య అంటే తత్వములు అని అర్థం, అంటే నంబరింగ్ అన్నమాట. ఆ నెంబరింగ్ సిస్టంలోకి తీసుకొచ్చారు. అంటే ఉదాహరణకి మానవుడి యొక్క శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత పంచభూతాలు ఉన్నాయి. ఈ 10 + 5 15 తర్వాత ఇందులోనేమో మళ్ళీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే అవి. ఆ తర్వాత ఏమో జీవుడు. ఇలాగ 24 తత్వాలని, 36 తత్వాలని, షోడశ తత్వాలని. అంటే ఏమిటనమాట, క్లాసిఫికేషన్ చేసేసేటప్పటికీ ఆలోచించేటువంటి వాళ్ళకి ఇన్ని రూపాలుగా ఉండి ఆ అసంఖ్యాకమైనటువంటిది మనసులో గ్రహించలేం. కాబట్టి ఇప్పుడు పంచభూతాలు అన్నాం అనుకోండి, అంటే ఏమిటి, పృథివీ, జలం, అగ్ని, ఇవన్నీ జీవుల్లోనూ ఉంటాయి కదా. సో ప్రతి జీవులోనూ 5 పంచభూతాలు ఉన్నాయి కాబట్టి అలా క్లాసిఫై చేసేసారు. అదేవిధంగా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అలాగే పంచప్రాణాలు, అదే పంచకోశాలు, అదేవిధంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటప్పటికీ వీటి నుంచి తప్పించుకుని ఇంకా ఏమి వెళ్ళవు. కాబట్టి ఈ విధంగా ఈ సంఖ్య అంటే దీన్నే తత్వములు అంటారు. తత్వము అంటే యథార్థ స్థితి అని అర్థం. అంటే దిస్ ఫాల్స్ అండర్ దిస్ కేటగిరీ అనేటువంటి విధంగా కల్పించబడిందో అలా క్లాసిఫికేషన్ చేశారయ్యా. అటువంటి లెక్కిస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. కానీ
అటువంటి సాంఖ్యవాదులు కూడా, అటువంటి సాంఖ్యతత్వాన్ని ప్రబోధం చేసినటువంటి మహర్షులు కానీ, మహాత్ములు కానీ, వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ ఈ యాంగిల్లో, ఈ విండోస్లోంచి చూడడం వీళ్ళకి అలవాటైంది. అలాంటప్పుడు ఎప్పుడైతే తత్వదృశ, ఎప్పుడైతే నీ యొక్క అసలైనటువంటి తత్వం యదృశ, అప్పుడు వాళ్ళకి దర్శనం అయిందనుకో, వాళ్ళకి అనుభవానికి వచ్చిందనుకో, అప్పుడు అపనీయతే, ఈ సంఖ్యలతో నుంచి ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా డిజప్పీర్ అయిపోతుంది. ఇంక ఈ క్లాసిఫికేషన్ ఏం ఉండదు, అంతా కూడా నీ యొక్క పరబ్రహ్మ స్వరూపం కిందే కనిపిస్తుంది. అలాగా ఆ అనుభవంలోకి రాకముందు వీళ్ళందరికీ కూడా 24 తత్వాల కింద, లేకపోతే 36 తత్వాల కింద, లేకపోతే 15 తత్వాల కింద, 16 తత్వాల కింద, ఇలాగా ఆ క్లాసిఫికేషన్ రూపంలో ఉంటుంది. ఇలాగ క్లాసిఫై చెయ్యడము అనేటువంటిది మన కన్వీనియన్స్ కోసం చేసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే మన మనసు, లేకపోతే మన ఆలోచన ఇదంతా ఒక మార్గంలో వెళ్ళిపోతుంది. కానీ నువ్వు మార్గాతీతుడివి, గుణాతీతుడివి, గణనాతీతుడివి, అసంఖ్యాలన్నిట్లోనూ నువ్వే ఉన్నావు అనేటువంటి అనుభవం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అపనీయతే, ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా పోతాయ్యా అన్నాడు. అందువల్లే మామూలుగా మహానుభావుల యొక్క చరిత్ర చూసామనుకోండి, చూస్తూ ఉంటే ఒక మహానుభావుడు ఉన్నట్టు ఆయనేమో ఒక రాజుగారు వెళ్తున్నారట. రాజుగారు వెళ్తూ ఉంటే ఒక మహానుభావుడు ఏంటంటే ఒక గుళ్ళో శివలింగం మీద కాళ్ళు పెట్టుకు పడుకున్నట్ట. రాజుగారు వచ్చి గబగబా వచ్చి, అయ్యో 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 ఏమిటి శివలింగం మీద కాళ్ళు పెట్టుకున్నావు ఏమిటయ్యా బాబు, తప్పులే అని చెప్తే, నేను ముసలివాడిని, కొంచెం నా కాళ్ళు తీసి పక్కకు పెట్టు అన్నట్ట. అనేటప్పుడు రాజుగారు ఆ పక్కకు తీసి పెట్టేటప్పటికి ఈ కాళ్ళు ఎప్పుడైతే పెట్టాడో అక్కడ ఒక శివలింగం వచ్చిందిట. ఇంకో కాళ్ళు తీసి పెట్టి ఇంకో శివలింగం మీద పడిందిట అని అన్న తర్వాత అప్పుడు రాజుకి ఆ మహాత్ముడి యొక్క ఇది తెలిసి, స్వామి ఏమిటిది అంటే, ప్రతిదీ శివలింగమేనయ్యా, సృష్టిలో ఎక్కడున్నా అంతా కూడా శివమయమే, అదే హరిమయమే, హరిమయము విశ్వమంతయు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే అని చెప్పాడుగా. అది హరిమయం అన్నమాట. మయం అంతే. మయం అనేటువంటిది ఏమిటంటే, ఒక గ్లాసులో పంచదార కలిపామనుకోండి, అప్పుడు ఏమిటంటే తీపి మయం అంటాం. అదేవిధంగా ప్రతిదీ కూడా సర్వము కూడా ఆ మయస్వరూపంలోకి అప్పుడు వస్తే, అప్పుడు క్లాసిఫికేషన్స్ ఉండవు. ఇంకా అప్పుడు నీళ్లు ఉండవు, పంచదార ఉండదు, తీపి అనేటువంటిది వస్తుంది. మూడవది అది తీపి అనేటువంటిది. కాబట్టి ఆ తీపి అనేటువంటి స్థితిలోకి వస్తుంది. అప్పుడు ఈ క్లాసిఫికేషన్స్ ఉండవయ్యా, ఆ తీపినే అనుభవిస్తూ ఉంటాం. కానీ మనసు అనేటువంటిది ఎంటర్ అయిపోయి పంచదార కలిపినందువల్ల తీపిగా ఉంది, ఈ పంచదార నూనెలో కలిపితే ఇలా ఉండదు, ఈ నీళ్ళల్లో కలిపితే ఇలా ఉంటుంది అని తర్కంలో నుంచే అపమార్గం పట్టిస్తూ ఉంటాయి ఈ క్లాసిఫికేషన్స్. కాబట్టి ఈ క్లాసిఫికేషన్స్ కాదు, పరిపూర్ణమైనటువంటి స్థితిలోనే ఆ భావం ఉండాలి. అటువంటప్పుడు సాంఖ్య నిదర్శనాయ, ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని ఎవరైతే పెట్టారో వాళ్ళు నీకు కూడా తే నమః నమస్కారం చేస్తారు, నీకు కూడా నా నమస్కారము అని చెప్పి ఆర్యముడు ఆయనని ఆ విధంగా స్తుతించాడయ్యా. అంటే ఈ ఆర్యముడు స్థుతించినటువంటి దాంట్లో బేసిక్ అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అద్వైత భావము, రెండవది లేదు, ఉన్నదంతా అదే. అంటే ఇప్పుడు ఎండమావులు పడుతున్నాయి అనుకోండి, ఎండమావులు ఉన్నాయి, ఎండమావులు నీళ్ళ కింద కనిపిస్తాయి, నీళ్ళు ఎలా కదులుతున్నట్టు అలల కింద ఉన్నట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ అలలు లేవు, నీళ్లు లేవు, అక్కడ ఉన్నది ఒక్క లైటు మాత్రమే, కాంతి మాత్రమే ఆ విధంగా కనిపిస్తోంది. కాబట్టి అలలు ఒక సంఖ్య, నీరేమో ఇలా ఉంది, ఇక్కడ నీరు వేగంగా ప్రవహిస్తోంది, ఇక్కడ నీరేమో కొంచెం స్లోగా ఉంది, ఇక్కడ వరకు వ్యాపించి ఈ గణనలు ఉన్నాయా, ఈ గణన ఏం ఉండదు. ఒక్కసారి అది లైట్, అది కాంతి యొక్క ప్రతిఫలమే అనేటువంటి భావంకి వచ్చినప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది ఏమీ ఉండదయ్యా అనుభవం కలిగినప్పుడు అని చెప్పిన తర్వాత, అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు నీవు ఈ తాబేలు రూపంలో స్వామి నాకు దర్శనం ఇచ్చావన్నమాట అన్నాడు. అందువల్ల ఏమిటి, చేప కనిపించినా, తాబేలు కనిపించినా, గుర్రం మొహంతో కనిపించినా, నరసింహావతారంతో
కనిపించినా, ఏది చూసి కుక్క రూపంలో కనిపించినా, సింహ రూపంలో కనిపించి, అందుకనే శ్రీ విష్ణు సహస్రనామంలో సింహ అనేటువంటి నామం కూడా ఉందిగా. కాబట్టి ఇవన్నీ కూడా గజాననుడు అంటారు. ఆ ఆననం గజస్వరూపంలో ఉంటుంది అంటాడు. కాబట్టి ఇటువంటివి అన్నిట్లోనూ కూడా ఇదే ఉంది అనేటువంటి అద్వైత భావంతో చూసినటువంటి ప్రతిదీ కూడా పరమాత్మ అనేటువంటి దాంతో ఉండాలయ్యా అని చెప్పిన తర్వాత ఇప్పుడు వరాహ అవతారం యొక్క స్తుతిని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు చెప్తున్నాడు. పంచమ స్కంధం 18వ అధ్యాయంలో 34వ శ్లోకంలో 34వ వచనం తర్వాత శ్లోకాల్లో ఆ వరాహస్వామి యొక్క దానిని స్తుతి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞపురుష కృత వరాహరూపాశ్చేతం తు దేవీ హైషా భూ సహ కురుభిషి అస్ఖలిత భక్తి యోగేనోపధావతి ఇమాం చ పరమాం ఉపనిషదమావర్తయతి. ఇంకా ఉత్తర కురువర్షం అనేటువంటిది కురువర్షం ఉంది కదా, రమ్యక వర్షం అయింది, భద్రాస్వం వర్షం అయింది, జంబూద్వీపం అయింది, రమణక వర్షం అయింది కదా. ఇప్పుడు కురువర్షం. ఈ కురువర్షం అనేటువంటి దాంట్లో ఉత్తర భాగంలో ఉండేటువంటి ఉత్తరేషు కురుష, ఆ ఉత్తర కురువర్షంలో యజ్ఞపురుష యజ్ఞస్వరూపుడైనటువంటి భగవాన్ కృత వరాహ రూప, ఆ కురువర్షంలో ఆయన భగవాన్ ఆ సర్వశక్తి సమన్వితుడైనటువంటి సర్వపూజ్యుడైనటువంటి అన్నిట్లోనూ కూడా తన యొక్క 6 గుణాలతో కూడా తేజరిల్లేటువంటి భగవాన్ శ్రీహరి కృతవరాహ రూప, వరాహ రూపాన్ని ఆయన దాన్ని తీసుకున్నాడు. దాన్ని తయారు చేసుకుని ఆయన ఆస్తే ఉన్నాడయ్యా. ఎక్కడ? ఉత్తర కురువర్షంలో. సో ఆ ఉత్తర కురువర్షం అనేటువంటి ఆ పార్ట్ ఆఫ్ ది కురువర్షంలో ఉత్తర దిక్కున ఆయన వరాహం తీసుకున్నాడయ్యా. అలా తీసుకున్నటువంటి ఆ రూపంతో ఆయన ఏషా ఈ ఈ భూదేవి ఉందే, మనం నిలబడి ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి భూదేవి ఉందే, ఏషా ఈ భూదేవి కురుభి సహా ఆ కురువర్షంలో ఉండేటువంటి ప్రజలందరితో పాటు అస్ఖలిత భక్తి యోగేన, ఏమాత్రం విచలితం కానటువంటి భక్తి యోగంతో భూదేవి ఉపధావతి, ఆ వరాహస్వామిని ఉపాసిస్తూ ఉన్నది. ఉపాసిస్తూ ఉంది. ఇమాం ఈ విధంగా ఉపాసిస్తోందయ్యా భూదేవి పరమాం, చాలా గొప్పదైనటువంటి ఉపనిషదం అంటే మంత్రంతో ఆవర్తయతి, జపిస్తూ ఉన్నది భూదేవి ఉపనిషదము కూడా ఈనాటికి కూడా ఆ యజ్ఞవరాహస్వామి యొక్క జపం చేస్తూనే ఉంటుందట. ఉపనిషత్తుల యందు ఉన్నటువంటి మంత్రము చేత, ఉపనిషత్తుల్లో ఏముంటుంది? సత్యం మాత్రమే ఉంటుంది. కాబట్టి సత్యానికి భిన్నంగా మరి ఏది ఉండనటువంటి బీజాక్షర సంహితమైనటువంటి పరమాత్మ యొక్క తత్వస్వరూపమైనటువంటి ఆ మంత్రాన్ని ఆవర్తన అలా జపిస్తూ ఉంటుంది. ఆవర్తం అంటారు సరే, సప్తావర్తము అంటారు. అంటే 7 సార్లు జపించడం, 11 సార్లు జపించడం, ఇలా ఉంటుంది ఆవర్తం. అదే రిపీట్ చేస్తూ ఉండేటువంటి విధంగా ఆవర్తయతి. ఈనాటికి కూడా భూదేవి ఆ యజ్ఞవరాహస్వామిని చేస్తుంది. ఎందుకు అంటే ఆయన మరి ఆ పాతాళంలో ఉన్నప్పుడు పైకి తీసుకొచ్చి రక్షించి ఒక కన్వీనియంట్ ప్లేస్లో పెట్టి సమస్త జీవరాశులు కూడా తన మీద నిలకడగా ఉండి జీవించడానికి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ అంతటినీ కూడా భూమిలోకి ఆయన యొక్క ప్రభావాన్ని నిక్షిప్తం చేసినందువల్ల తనని ఆధారం చేసుకుని సమస్తమైనటువంటి 84 లక్షల జీవులు కూడా తన మీద పెరుగుతూ ఉన్నందువల్ల తాను వాటికి తల్లి కింద భావన చేస్తూ, స్వామి ఇన్ని జీవరాశులకి నేను తల్లిగా ఉండి నా మీద వీళ్ళని మోస్తూ వీళ్ళని పోషిస్తూ వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నాను, దానికంతటికీ కారణం నువ్వేను అని చెప్పి తనని రక్షించినటువంటి ఆ పరమాత్మని, ఆ శ్రీహరిని, ఆ యజ్ఞపురుషుడైనటువంటి ఆ వరాహస్వామిని పతిగా ఆవిడ స్వీకరించింది. ఇది మన తృతీయ స్కంధంలో కూడా వరాహావతారానికి సంబంధించింది కొంత కథను మనం చూసాం. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో, ఆ భూదేవి జపించినటువంటి ఆ మంత్రాన్ని ఓం నమో
భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాద్భరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహా అధ్వర అవయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే అని ఓం ఏ మంత్రానికైనా సరే ఓంకారం జపించాలిగా. సో ఆ ఓంకారంతో జపిస్తూ మంత్రతత్వలింగాయ అన్నాడు. మంత్రాల యొక్క అర్థము, మంత్రాల యొక్క తత్వము అంటే మంత్రముల యందు ఉన్నటువంటి యథార్థ స్థితి చేత తెలియబడేటువంటి వాడవు. మంత్రాలలో ఉండేటువంటి తత్వము అంటే యథార్థ స్థితి. ఈ మంత్రంలో ఏమిటి యథార్థంగా ఉన్నది అని దాని యొక్క యథార్థ స్థితిని తెలిపేటువంటి ఆ ప్రాసెస్ని లింగము అంట. లింగము అంటే గుర్తు అని అర్థం అన్నమాట. కాబట్టి మంత్రతత్వలింగాయ నీవు తరువాత యజ్ఞక్రతవే యజ్ఞములు, తర్వాత క్రతువులు, యాగములు, యజ్ఞములు, హోమములు, క్రతువులు, ఇలా ఇష్టులు అనేటువంటి రకరకాలైనటువంటి ఆ వేద మంత్ర సహితమైనటువంటి ఆ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రక్రియలు ప్రతి దాంట్లోనూ కూడా యజ్ఞక్రతవే. ఆ క్రతువుల రూపంలో ఉన్నటువంటి నీవు స్వామి, నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? మహా అధ్వర అవయవాయ. నిన్ను చూస్తూ ఉంటే నీ అవయవాలు ఉన్నాయే, నీ కాళ్ళు, నీ ముక్కు, నీ చేతులు, నీ పొట్ట, నీ వీపు, ఇవన్నీ ఉన్నాయే, అవన్నీ ఏమిటో తెలుసా? మహా చాలా గొప్పదైనటువంటి అధ్వరాలు, యజ్ఞాలే అవయవాలుగా కలిగినటువంటి వాడివి. ఇప్పుడు చూడండి మనకి ఆ రూపం ఏ విధంగా మారిపోయిందో. ఇప్పుడు ఆ వరాహస్వామి యొక్క రూపం ఏమిటి, ఆయన కాళ్ళు ఏమిటి, ఆయన చేతులు ఏమిటి, ఆయన ముఖం ఏమిటి, ఆయన వీపు ఏమిటి, ఆయన పొట్ట ఏమిటి, ఆయన గోళ్ళు ఏమిటి, ఆయన మీసాలు ఏమిటి, ఆయన ముఖం ఏమిటి అంటే మహా అధ్వర అవయవాయ. మహా చాలా గొప్పమైనటువంటి యజ్ఞములే ఆయన యొక్క అవయవములు. ఇప్పుడు ఒక్కసారి మనం ఆ భావనకి ప్రయత్నం చేసామనుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, యజ్ఞములు అనగానే బ్రహ్మాండమైనటువంటి యజ్ఞకుండాలు ఉంటాయిగా, యజ్ఞకుండాల్లో మహాత్ములైనటువంటి వాళ్ళు మంత్రాలు స్తోపం చేస్తూ ఉంటారుగా, దాంట్లో అగ్నిజ్వాలలు వెలుగుతూ ఉంటాయిగా, అక్కడ రకరకాలైనటువంటి ఉంటాయి కదా. అలాగ ప్రతి యజ్ఞము కూడా, ప్రతి క్రతువు కూడా, ప్రతి యాగము కూడా ఆయన యొక్క ఒక్కొక్క అవయవాలు. అందువల్ల ఆయన యజ్ఞవరాహస్వామి అంటారు. కాబట్టి అటువంటి మహాస్వరూపమైనటువంటి వాడు నీవు. తరువాత కర్మ శుక్లాయ. ఇలాగా నిన్ను ధ్యానిస్తున్నప్పుడు నువ్వు యజ్ఞస్వరూపుడు కాబట్టి మేము చేసేటువంటి ఏదైనా ఒక యజ్ఞం ఉందనుకో, ఆ యజ్ఞం ఏంటంటే నీ చెయ్యి కావచ్చు, నీ కాలు కావచ్చు, నీ మొహం కావచ్చు, నీ చెవులు కావచ్చు, ఒక్కొక్క యజ్ఞము కూడా నీ అవయవాలు. కాబట్టి అటువంటి యజ్ఞాలని కానీ మేము చేస్తున్నట్లయితే అప్పుడు ఏ కర్మ చేసినా ఫలం ఆటోమేటిక్గా వస్తుందిగా. కాబట్టి కర్మ శుక్లాయ. అలాగా ఈ యజ్ఞాలు చేస్తున్నప్పుడు యాగాలు, హోమాలు, ఈ స్తోత్రాలు, ఈ పారాయణలు, ఈ తీర్థయాత్రలు ఇవన్నీ కూడా యజ్ఞాల కిందే వస్తాయి. ఇవి చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే శుక్లాయ. శుక్లం అంటే తెల్లని అని అర్థం. అంటే చాలా కల్మషం లేనటువంటి శుద్ధమైనటువంటి ఫలాన్ని ఇస్తావు స్వామి నువ్వు. అందులో ఇంకా ఏ కండిషన్స్ ఉండవు. నువ్వు మేము మనస్ఫూర్తిగా శ్రద్ధగా పారాయణ చేసినా, తీర్థయాత్రలు చేసినా, ప్రదక్షిణలు చేసినా, యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, దీక్షలు చేసినా, ఉపవాసాలు చేసినా, ఏవైనా సరే యజ్ఞాలే కదా. అలాంటి పరిస్థితిలో మేము చేసినటువంటి దానికి నువ్వు ఫలం ఇస్తావయ్యా. ఆ ఫలం కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి కర్మల వల్ల సత్వగుణ ప్రధానమైనటువంటి ఫలములు ఇస్తూ ఉంటావు నువ్వు. అటువంటి నీవు త్రియుగాయ, 3 యుగాల రూపంలో ఉన్నావు నువ్వు.
మూడు యుగాల రూపంలోనూ ఉన్నటువంటి మహాపురుషాయ, మహాపురుషుడైనటువంటి భగవతే నమః 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 అని మూడు యుగాలే అన్నారు. అనేటప్పటికీ కలియుగం మినహా మిగిలిన మూడు యుగాల్లో స్పష్టంగా కనిపిస్తావు. కలియుగంలో కనిపించవు నువ్వు. కృతయుగం కానీ ద్వాపరం కానీ త్రేతాయుగంలో కానీ నువ్వు యజ్ఞరూపం కింద నువ్వు కనిపించేవాడివి. పూర్వం యజ్ఞాలు ఉండేవి, హోమాలు ఉండేవి, మంచి మహత్తరమైనటువంటి సాధనలు ఉండేవి, జపాలు ఉండేవి, తపస్సులు ఉండేవి. ఎక్కడ చూసినా ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి. అటువంటి ఆ త్రియుగాయ మూడు యుగాల్లో మాత్రం యువర్ రూపం వాజ్ వెరీ క్లియర్ అండ్ పెర్సెప్టబుల్, ఈజీగా పట్టుకునేటట్టు విధంగా ఉండేది. కలియుగంలో మాత్రం అలా లేదు. ఎందుకంటే కలియుగంలో అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోగ సంయుతులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవుల్ అని చెప్పి సౌనికాది మహర్షులు సూత మహర్షిని ఈ విధంగా అడుగుతారు. వీళ్ళు బుద్ధి లేదు. ఎక్కడ చూసినా బిల్డింగులు, కార్లు, పొల్యూషను, ఒక రకమైనటువంటి షాపింగ్ కాంప్లెక్సెస్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. గుళ్ళో ఎవరు కూడా ఉండరు. గుళ్ళో కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు, సోషల్ కార్యక్రమాలు అంటారు, సామాజిక కార్యక్రమాలు అంటారు, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఇవి ఏ కనిపించనటువంటి కాబట్టి అందుకనే త్రియుగాయ నమస్తే అని చెప్పి భూదేవి మూడు యుగాల్లో స్వామి నువ్వు కనిపిస్తున్నావు అని చెప్పి ఆవిడికి నమస్కారం పెట్టింది. రేపు ఇంకా వరాహస్వామిని ఏ విధంగా ఆవిని స్తుతి చేసింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.